ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ఏం మాట్లాడిండు, ఎన్ని కుట్రలు చేసిండు. ఇప్పుడు నిన్న మహానాడులో శుద్ధపూస మాటలు మాట్లాడిండు. ఆ శుద్ధపూస మాటలు ఏంటో కూడా ఇప్పుడు మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక ఏమంటాడు, బొంకుల బాబు బడాయి. మన చంద్రబాబు నాయుడు నిన్న అబద్ధాలు ఎట్టేట మాట్లాడిండో చూడండి. తెలంగాణ తలసరి పెంచింది ఆయనేనట, మన గోదావరి ప్రాజెక్టులను అడ్డుకోలేదట, తెలుగు నేల అంటూ 2 కళ్ళ సిద్ధాంతాన్ని మళ్ళీ చెప్తా ఉన్నాడు. దాంతోపాటు 2014, 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపైన చేసినటువంటి ఫిర్యాదు. సరే, తలసరి ఆదాయం పెంచింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎంత తలసరి ఆదాయం ఉన్నది, ఇప్పుడు ఎంత తలసరి ఆదాయం ఉన్నది అన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసే, కొంత ప్రపంచానికి కూడా తెలిసే. ఇక దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ ఫస్ట్ గోదావరి ప్రాజెక్టులను, ఇటు కృష్ణా ప్రాజెక్టులను మేము అడ్డుకోలేదు, మేము తెలంగాణ ప్రజలను కూడా సమాంతరంగా చూస్తున్నాం, మాకు 2 రాష్ట్రాలు మాకు ఇంపార్టెంట్, నాకు 2 కళ్ళు ఉన్నాయి, 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఆ 2 కళ్ళ సిద్ధాంతం ఉన్నప్పుడు, మరి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ మీద ప్రేమ ఉన్నప్పుడు మరి గోదావరి ప్రాజెక్టుల మీద ఎందుకు కంప్లైంట్లు చేసిరండి? మీరు దేనికోసం కంప్లైంట్లు చేసిరు? ఓ కంప్లైంట్లు చేసిన నిన్న మీరు మాట్లాడంగానే అబద్ధాలు నిజాలు అయిపోతాయా, నిజాలు అబద్ధాలు అయిపోతాయా? నిన్న వచ్చి నేను ఏ ప్రాజెక్టుల మీద మేము కంప్లైంట్ చేయలేదు అని చెప్పారు, కానీ డేట్లతో సహా ఇక్కడ ఉంది చూడండి క్లియర్గా. 13వ తారీఖు 6వ నెల 2018న కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు కంప్లైంట్ చేసిరు. వాస్తవం కాదా? లేఖలు లేవా? రికార్డులో లేదా? తీస్తే వెళ్ళదా అది బయటికి? దాంతోపాటు 1వ తారీఖు 7వ నెల 2017ల డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మీద, పాలమూరు రంగారెడ్డి మీద, భక్త రామదాస్ మీద. భక్త రామదాస్ ఏమో గోదావరి నది మీద ఉంటుంది, ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషను, ఈ పాలమూరు రంగారెడ్డి ఏమో కృష్ణా మీద ఉంటుంది. ఈ 3 మీద కంప్లైంట్ చేసింది మీరు కదా? లేఖలు లేవా? ఇంకా మళ్ళా 7వ తారీఖు 4వ నెల 2017ల తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం మీద కంప్లైంట్ చేసిరు. ఇంకా 19వ తారీఖు 3వ నెల 2017ల భక్త రామదాస్ ఎత్తిపోతల మీద 2వసారి కంప్లైంట్ చేసిరు. చూడండి. ఇంకా 8వ తారీఖు 2వ నెల 2017ల ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 మీద, సీతారామ ప్రాజెక్టు మీద, ప్రాణహిత చేవెళ్ల మీద, వరద కాలువ మీద. ఈ వరద కాలువ కూడా ఎస్ఆర్ఎస్పికి సంబంధించింది. దీని మీద కూడా కంప్లైంట్ చేసిరు. ఎప్పుడు? 2017ల. ఈయన సర్కారే ఉంది అప్పుడు, చంద్రబాబు నాయుడు సర్కారే ఉన్నది. మళ్ళా 31వ తారీఖు 1వ నెల 2017ల ఎస్ఆర్ఎస్పి 1 మీద 2 సార్లు చేసి చూడండి కంప్లైంట్. ఎస్ఆర్ఎస్పి 1 మీద, సీతారామ ప్రాజెక్టు మీద, ప్రాణహిత చేవెళ్ల మీద, వరద కాలువ మీద. ఫస్ట్ జనవరిలో చేసిండు, తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో చేసిండు. మళ్ళా 4వ నెల 2016 24వ తారీఖు నాడు పాలమూరు రంగారెడ్డి మీద ప్రాజెక్టు కంప్లైంట్ చేసిండు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆ పనులు నిలిపివేయాలని చెప్పేసి స్వయంగా కేంద్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో లేఖ రాసిండు. ఏది? డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు. డిండి అంటే ఇక్కడ మా మునుగోడుకి, కొంత నల్గొండ జిల్లాకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు, ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా ఆపాలని చెప్పేసి కుట్రలు పన్నిండు అనమాట. ఇక 8వ తారీఖు 2వ నెల 2016ల పాలమూరు రంగారెడ్డి డిండి మీద మళ్ళీ చేసిండు కంప్లైంట్. 7వ తారీఖు 11వ నెల 2015ల లోపాభూయిష్టంగా ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు పెంచారంటూ మళ్ళీ కంప్లైంట్ చేసిండు. ఇంకా 1వ తారీఖు 8వ నెల 2015ల అధికారంలోకి వచ్చిన కొత్తల పాలమూరు రంగారెడ్డి మీద, డిండి మీద కంప్లైంట్ చేసిండు. 11వ తారీఖు 6వ నెల 2015ల పాలమూరు రంగారెడ్డి డిండి మీద కంప్లైంట్ చేసిండు. ఒక్కసారి ఇక్కడ మీరు చూడండి మిత్రులారా. 2015ల ఒకసారి పాలమూరు రంగారెడ్డి డిండి, పాలమూరు రంగారెడ్డి డిండి 2 సార్లు, 3 సార్లు, 3, 4, 5 సార్లు పాలమూరు రంగారెడ్డి మీద, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మీద కంప్లైంట్ చేసింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ నల్లగొండలో ఉన్న కొంతమంది చంద్రబాబు నాయుడిని సమర్థిస్తుంటారు, మన మహబూబ్నగర్లో ఉన్న కొంతమంది చంద్రబాబు నాయుడిని సమర్థిస్తుంటారు. ఇక్కడ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అలా కథ. ఆయన తెలంగాణ ప్రాజెక్టుల మీద ఒక్కదాని మీద కూడా నేను కంప్లైంట్ చేయలేదు అని చెప్తాడు. కానీ ఇవన్నీ చేసింది ఎవరు మరి? చంద్రబాబు ఆత్మనా? చేసింది వేరు, ఇక్కడ మాట్లాడేది వేరా? చూడండి. ఇగో నాడు తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగున అడ్డుపుల్ల 2014 నుంచి 2019 మధ్య కేంద్రము బోర్డులకు వరుసపెట్టి ఫిర్యాదులు. కాళేశ్వరం సహా ప్రతి ప్రాజెక్టు పైన విషం చెమ్మిన చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీలో తీర్మానాలు చేసిరు. ఏది? అసెంబ్లీలో. తానే శంకుస్థాపన చేసిన దేవాదుల పైన కూడా అదే ఏడ్చిండు. మండిపడుతున్న రాష్ట్ర సాగునీటి రంగ విశ్లేషకులు. ఇక చూడండి. 2 నాలుకల చంద్రబాబు నాయుడు మరోసారి 2 కళ్ళ సిద్ధాంతాన్ని బయటకు తీశారు.
బడాయిల బాబు మరోసారి బొంకు పురాణం వినిపించారు. నదుల అనుసంధానం పేరుతో మరోసారి తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టడానికి బనకచెర్ల భాగవతం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు నోట సరికొత్తగా తెలుగు నేలకు జలహారతి అనే వినూత్న పదం పురుడు పోసుకున్నది. తెలుగు నేలక ఏపీక, తెలుగు నేలకైతే తెలంగాణ ఉండాలి కదా, అల్లా మా నీళ్ళని దోసుకపోవడానికి కుట్రలు చేసుకుంటా తెలుగు నేలకు జలహారతి అంట. నువ్వు ముట్టుకో, ఇక్కడ వచ్చి తెలుస్తుంది అప్పుడు. ఈసారి అగ్నిగుండం అయితే తెలంగాణ నీళ్ళని ఎత్తుకపోయే కుట్ర చేస్తే నువ్వు ఇక్కడటువంటి పాలకుని ఉరికిస్తారు ప్రజలు, వచ్చిన నిన్ను కూడా ఉరికిస్తారు. తెలంగాణ ఇంకా కూడా మీరు ఎన్ని కుట్రలు చేసినా అట్టనే ఉంటుంది అనుకోకుర్రి. ఇప్పుడు తెలుసుకుంటున్నారు వాస్తవాలు ఏంటివి, అవాస్తవాలు ఏంది, ఎవడెనక ఎవడున్నాడు అనేది. ఆయన దృష్టిలో తెలుగు నేల అంటే ఆంధ్రప్రదేశ్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్కు జలహారతి అన్నమాట. ఆంధ్రాకు గోదావరిని ఎత్తుకపోయే తరుణం సమీపిస్తుండగానే సమన్యాయం రాగం అందుకున్న బాబు పాత సంగతులన్నీ మర్చిపోయారు. తానెప్పుడు కాళేశ్వరాన్ని వ్యతిరేకించలేదని, గోదావరి మీద ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదంటూ బడాయిలు మొదలుపెట్టారు. అంతేకాదు మొన్నటిదాకా తాను హైదరాబాదును తానే కట్టిన అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముందడుగు వేశారు. 2014 తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి 2004లోనే గద్దె దిగిపోయిన తానే నాంది పలికారంటూ వింత వ్యాఖ్యలు చేశారు. అంతా నాదే అనే తన సొంత డబ్బాను కాదేది అనర్హం అని చెప్పేసి నిరూపించుకున్నాడు అనమాట. 2004లో ఆయన అధికారాన్ని కోల్పోయిండు సమైక్య రాష్ట్రంలో. ఇప్పుడు మాత్రము తలసరి ఆదాయం పెరగడానికి నేనే కారణము, అన్నిటికీ నేనే కారణం అని చెప్పి చెప్పుకుంటాడు. హైదరాబాద్ కట్టింది నేనే, దానికి ముగ్గు పోసింది నేనే, చార్మినార్ కట్టింది నేనే, మూసినా దవ్వించింది నేనే అని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటా ఉంటాడు. మీరు ఎన్ని గప్పాలు కొట్టినా ఎన్ని చేసినా కానీ ప్రజలు పచ్చజెండాని కానీ చంద్రబాబు నాయుడుని కానీ తెలంగాణలో విశ్వసించేటువంటి అవకాశాలు లేవండి. మీరు అత్యాశ పడకండి దయచేసి. మీ రాష్ట్రాన్ని మీరు పరిపాలించుకోండి, మీ 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 వ్యవహారాన్ని మీరు చూసుకోండి. మా తెలంగాణని మేము ఎట్లా పరిపాలించుకోవాలి, మా తెలంగాణ ఎట్లా మేము ముందుకు తీసుకుపోవాలి, ఏ రకంగా తెలంగాణ ప్రజల కోసము మేము కష్టపడాలనో అట్లా మా పాలకులు కష్టపడతారు. కష్టపడని పాలకులను నిలదీస్తాం, నిగ్గదీస్తాము, అవసరమైతే ఉరికిస్తాం. రేపు అవకాశం వచ్చినప్పుడు కుర్చీ దింపుతాము, రాజకీయంగా శిక్ష వేస్తాం. మేము మా ప్రజలము మా తెలంగాణని మేము చూసుకుంటాం. మీకు 2 కళ్ళ సిద్ధాంతాలు, మాకు తెలుగు నేల, ఇవన్నీ ఇంకా మాకు అవసరం లేదు. మీ నేలలు మీరు పరిపాలించుకోండి, మీ బూటకపు మాటలు మీ ఏపీలో చెప్పుకోండి, మాకేం అవసరం లేదు. ప్రజలను అక్కడ కూడా మీరు సేమ్ ఇక్కడ ఇచ్చినట్టే ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6 సూపర్ 7 ఏదో పెట్టిరు. అక్కడ ఆ 6లు ఎక్కడ పోయినాయో, ఆ 7లు ఎక్కడ పోయినాయో, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయో దాని మీద మాట్లాడండి, దాని మీద చేయండి. ఇప్పుడు జలహారతులు జలసిరులు మాకేం అవసరం లేదు, మా నీళ్ళని మేము కాపాడుకుంటాం. మా నీళ్ళ మీద ఏమైనా కుట్ర చేస్తే ఎంత పెద్దటోడైనా కానీ తరుముతాం. తెలంగాణ గడ్డతోని రాజకీయంగా పెట్టుకున్నోడు ఎవ్వడు కూడా రాజకీయంగా ముందుకు పోలే, గుర్తుపెట్టుకోండి. అది మోడీకైనా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడుకైనా చెప్తున్నాం, ఇక్కడటువంటి ఇంటి దొంగలకైనా చెప్తున్నాం. మన రాష్ట్రంలో ఇంటి దొంగలు ఉన్నారు కొంతమంది, ఆ దొంగలకు కూడా చెప్తున్నాం. మిమ్మల్ని రేపటి తెలంగాణ తరిమి కొడుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు కనుక నీళ్ళని దోషి చంద్రబాబు నాయుడుకో లేకపోతే తమిళనాడు కావేరుకు ఎత్తుకపోతాము, మనకు నీళ్లు రాకపోయినా పర్వాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి కనుక వ్యతిరేకత కాదు, ఇది కోపం, పగ. ప్రజలు దీనికి వచ్చేసారు. వ్యతిరేకత ఉండడం వేరు. రేవంత్ రెడ్డి సర్కారు మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా, కోపంతో ఉన్నారా, పగతో ఉన్నారా అనేది చర్చ వచ్చినప్పుడు వ్యతిరేకత ప్రతి ప్రభుత్వం మీద వస్తుంది, ప్రతి నాయకుడి మీద వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి వ్యతిరేకతను దాటేసి, వ్యతిరేకతను మించేసి ప్రజలకు కోపాన్ని, పగను పెంచేసిండు. కోపం పగ వచ్చింది అంటే వ్యతిరేకత ఇంకా దీనికి ఇదే ఏమంటారు, చాలా జూజుబి అయిపోతుంది. వ్యతిరేకతను మించిపోయిందన్నమాట రేవంత్ రెడ్డి సర్కారు మీద, రేవంత్ రెడ్డి మీద. పర్టికులర్గా రేవంత్ రెడ్డి మీదనే అత్యధికంగా విమర్శలు వస్తూ ఉన్నాయి, అత్యధికంగా కోపం పంచుకున్నారు ప్రజలు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం సహజం, సర్వసాధారణంగా ఉంటుంది. కానీ కోపం పగ రావడం చాలా కష్టం. అది వచ్చింది అంటే పోవడం కూడా కష్టమే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు కోపం వస్తుంది, ప్రజలు కోపంగా ఉన్నారు, ప్రజలు పగ పెంచుకుంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దింపాలి, రేవంత్ రెడ్డికి ఎప్పుడు బుద్ధి చెప్పాలి, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు బుద్ధి చెప్పాలి. అప్పట్లో ఏదో చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, వాళ్ళ పార్టీ అధికారంలోకి రాకముందుకు 6 గ్యారంటీల కార్డులను మీరు దాచిపెట్టుకోండి అని చెప్పారు కదా. అవన్నీ దాచిపెట్టుకున్నారు ప్రజలు, మనసులో దాచిపెట్టుకున్నారు, ఇంట్లో కూడా దాచిపెట్టుకున్నారు. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మీకు ఎట్ట బుద్ధి చెప్పాలో అట్ట బుద్ధి చెప్పడం కోసం కోపంగా ఉన్నారు.
పగతో ఉన్నారు. రైతుల దగ్గరకు పోతే తెలుస్తుంది ఆ కోపం పగ ఎంత ఎంత భయంకరంగా ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఒక ముసలమ్మ దగ్గరకు పోతే తెలుస్తుంది, ఒక చిరు వ్యాపారి దగ్గరకు పోతే తెలుస్తుంది, ఒక కూరగాయలు అమ్ముకుంటామ దగ్గరికి పోయి మైకి పెడితే తెలుస్తుంది ఏ రకంగా ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్నారో ప్రజలు. వ్యతిరేకత వేరు, కోపం వేరు. వ్యతిరేకత వచ్చినాక పీక్ స్టేజ్లో వచ్చేది కోపం. అసంతృప్తి నుంచి వ్యతిరేకత అవుతుంది, వ్యతిరేకత నుంచి కోపం పగగా మారిపోతుంది. సో కాబట్టి ఈ రకంగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. దాన్ని వెనక్కి తీసుకురావడం అంత ఈజీ కాదు. రేవంత్ రెడ్డి గారు రేపు అర్థం చేసుకోవాల్సింది ఏంది, మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు కోపం వచ్చేసింది ప్రజలకి. ఆ కోపం తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తే చేయండి, లేకపోతే కొంచెం సంయమనం పాటించి కొంచెం పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇంకా కూడా రాజకీయం చేద్దాం అనుకుంటే మాత్రం అది కుప్పగూలిపోతుంది. మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తోడు కూడా ఉండడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తోడు కూడా ఉండడు. ఏ ప్రజలు కూడా జర్ర సోయిలో ఉండి ఆలోచించేటోళ్ళు ఎవ్వరు కూడా ఓట్లేయరు. నాకు తెలిసి మీరు ఏమైనా ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి ఇట్లా అందుకే మోడీతో మిలాఖత్తులో ఉంటున్నావు, పోయి అంటే మోడీని కలిసి వస్తున్నావు. ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే చెప్పలేము, దేవుడికి కాదు ఆ విషయం. కానీ మీకు మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రజలు ఓటేసే పరిస్థితుల్లో లేరు. దాన్ని దృష్టిలో పెంచుకొని పరిపాలన చేయండి. మీరు వ్యతిరేకత కాదు కోపం వచ్చింది వాళ్ళకి.